హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఏందక్కో ఏంటో తీసుకొచ్చావు అని చెప్పి మీరు అనుకోవచ్చు. నేనైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చానండి ఫ్రెండ్స్. ఒక సేవింగ్ టిప్పు మీతో షేర్ చేసుకోవాలని, అంటే నేను సేవ్ చేసిన మనీతో ఏం తీసుకున్నాను అనేది మీకు క్లారిటీగా చెప్తాను. ఒక చిన్న ఐడియాతో జీవితాన్ని మార్చేస్తుంది అని అంటారు కదా, అలాగే ఒక చిన్న సేవింగ్ టిప్ అనేది మనం పాటిస్తే మన జీవితాలు తలకిందులు కాకుండా మనకి ఫ్యూచర్లో ఉపయోగపడతాయి. అంటే చిన్న సేవే కదా, మరి ఈ సేవింగ్తో మనకి ఏం ఉపయోగపడుతుంది అని మీరు అనుకోవచ్చు. ఆ చిన్న సేవింగేనండి రేపు పెద్ద ఆపదొచ్చినా మనల్ని ఆదుకునేది. స్పాట్లో మనకి ఏదన్నా అవసరం వచ్చింది అని అంటే ఎవరిని అడిగినా కూడా స్పాట్లో ఎవరైతే డబ్బులు ఇంట్లో పెట్టుకొని ఉండరు కదా, అప్పుడు మనం వెతుక్కునే పని లేకుండా ఇలాంటి చిన్న చిన్న, అంటే బాగున్నప్పుడు కష్టపడే సమయంలోనే మనం చిన్న చిన్న మొత్తంతో సేవ్ అనేది చేసి ఈ గోల్డ్ సేవ్ అనేది చేసుకున్నట్లయితే రేపు మనకి ఏదన్నా అవసరం వచ్చినా, లేదంటే ఏదన్నా మనకి ఆపదొచ్చినా ఆదుకుంటుందండి. ఒకవేళ భూమి మీద భూమి అంటే ఎకరాలు, ఒక ఎకరము లేకపోతే ఒక ల్యాండ్ ఏదో ఒకటి, అంటే ఒక స్థలము ఏదైనా తీసుకున్నప్పటికీ స్పాట్లో మనకి అది అవసరమైతే రాదు. అంటే అది అమ్మాలన్నా లేదా పెట్టాలన్నా కొంత సమయం అయితే పడుతుంది. ఈ గోల్డ్ అనుకోండి, ఈ గోల్డ్ మనకి అప్పటికప్పటికే పరిష్కారం అనేది వెతుక్కునే పని లేకుండా మనకి పరిష్కారం అనేది చూపిస్తుంది. అందుకని నేను బాగా ఇంట్రెస్ట్తో, ఇప్పుడే కాదండి, నేను దాదాపు 2013 నుంచి గోల్డ్ అనేది సేవ్ చేయడం మొదలుపెట్టుకున్నాను. గోల్డ్ సేవ్ చేస్తూ నా అవసరతని నేను ఎలా అంటే పక్కన వేరే కాడ చెయ్యి చాపకుండా, మా అవసరాలకి ఎక్కడ కూడా చెయ్యి చాపకుండా నాకు నేనే పరిష్కారం అనేది చేసుకుంటాను. చూడండి, ఇక్కడ నేను గోల్డ్ ఎలా సేవ్ చేశాను అనేది నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. ఇక్కడ నేను టైలరింగ్ చేస్తూ ఉంటాను కదా, టైలరింగ్లో నేను కొంత అమౌంట్ అయితే నేను పక్కకు పెట్టేసుకుంటానండి. కొంత కాదు, అవసరం ఉంటే ఇంట్లో వాడతాను, అవసరం లేకపోతే మొత్తం కూడా నేను పక్కకి వేసుకుంటాను. అయితే ఆ సేవింగ్ అమౌంట్ అంతా కూడా ఆ రోజు అంటే నేను ఒక 3 నెలలు లేదా 6 నెలలు అలాగా నేను సేవ్ చేసి పెట్టుకుంటాను. సేవ్ పెట్టుకున్న మొత్తాన్ని ఎంత అవుతుంది అనేది 6 నెలలు టార్గెట్ డేట్ వేసుకొని, నేను ఎప్పుడైతే సేవింగ్ మొదలు పెట్టానో ఆ సేవింగ్ మొదలు అయిన డేట్ నుంచి నేను లాస్ట్ అంటే మనీ డ్రా చేసే టైం వరకు నాకు కరెక్ట్గా 6 నెలలు సరిపోయిందా, లేదా 3 నెలలు సరిపోయిందా, లేకపోతే 100 డేస్ అంటే 100 రోజులకి నేను టార్గెట్ పెట్టాను కదా, లేదా 3 నెలలు లేదా 6 నెలలు అనేది మనం ఖచ్చితంగా ఒక టార్గెట్ అనేది పెట్టుకొని ఆ అమౌంట్ అనేది మనం కొంత పక్కన ఒక హుండీలో వేసి పెట్టుకుంటే రేపు మనకి అదొక చిన్న సేవింగే లాగే కనిపిస్తుంది, కానీ అదే మనకి పెద్ద మొత్తం అండి. ఒక్కసారిగా చూస్తే మనకు అది ఒక పెద్ద మొత్తం. ఆ మనీ అంతా కూడా నేను గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ అయితే చేస్తాను. ఈ గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేయాలి అని అంటే, ఇప్పుడున్న రేటు రేపు ఉండదు. అంటే మనకి స్థలాలు ఎలా అయితే పెరుగుతూ ఉంటాయో అలాగే గోల్డ్ కూడా ఈ రోజున్న రేటు రేపు ఉండదు. అంటే రేపు కాస్త పెరగవచ్చు, అంటే పెరిగితే వేలల్లో పెరుగుతుంది, తగ్గితే ఒక 100 రూపీస్లలో తగ్గుతుంది. అంటే మనం సేవ్ చేసిన ఈ మొత్తాన్ని మనం గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టినప్పుడు, నేను ముందుగా చెప్పాను కదా, ఇదే మనకి ఆపదకి ఆదుకుంటుంది. అంటే గోల్డ్ లోన్స్, ఇలా బ్యాంకు వాళ్ళు కూడా మనకి లోన్స్ అనేవి ఇస్తూ ఉంటారు. సడన్గా మన ఆపదకి ఇది అభయహస్తంలాగా మనకు ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్, నేను ఎంత గోల్డ్ తీసుకున్నాను సేవ్ చేసి అనేది ఇప్పుడు నేను చెప్తాను. ఇక్కడ 2 స్లిప్పులు అయితే నేను మీకైతే చూపిస్తున్నాను కదా. ఈ 2 స్లిప్పులు అంటే 2 ముద్దలుగా నేను, అంటే ఆర్నమెంట్ కాదండి నేను తీసుకుంది, ఓన్లీ లిక్విడ్ రూపంలో తీసుకున్నాను. అంటే కాయిన్స్ కూడా కాదు. నాకు కాయిన్స్ తీసుకుంటే ఏమవుతుందంటే మనకి జిఎస్టీ తరుగు, ఇంకా వాళ్ళు చేసిన అంటే ఆ కాయిన్ తయారు చేసినందుకు కూలి కూడా అందులోనే వేస్తారు, కాబట్టి అదంతా వేస్ట్, ఆ మనీ కూడా వేస్ట్ అవుతుందని చెప్పేసి నేను ఇలాగా లిక్విడ్ అయితే తీసుకున్నా. అంటే ఒక ముద్ద బిస్కెట్లో నుంచి 3 గ్రామ్స్, 5 గ్రామ్స్, 6 గ్రామ్స్ అలాగా నేను కటింగ్ అయితే చేయించుకున్నా.
ఫ్రెండ్స్ ఇక్కడ నేను చూపిస్తున్నది 6.30 మిల్లీగ్రామ్స్ అండి. ఇది అంటే 6 గ్రాముల 730 మిల్లీగ్రామ్స్ అయితే నేను ఇక్కడ ఇదైతే తీసుకున్నాను. అంటే ఈ గోల్డ్లో నేను రెండు సార్లు సేవ్ చేసి కొన్నదండి. అంటే ఫస్ట్ 10,000 అంటే ఒక 10,000 ఉన్నప్పుడు 3 గ్రాములు కొన్నాను. అంటే 3 గ్రాములు వచ్చేసి నాకు అంటే 10,000 కూడా లేదు, 9,000 చేంజ్తో పడింది ఒక గ్రామ్ వచ్చేసి. అప్పుడు నేను 3 గ్రాములు తీసుకున్నాను కాబట్టి 3 గ్రాములకు వచ్చేసి నాకు 29,000 నాకు మనీ అయితే అయ్యింది. అంటే వాళ్ళు వేస్టేజ్, జిఎస్టీ, ఇంకా తరుగు ఛార్జెస్, అదే మన వేస్టేజ్ అంటేనే తరుగు కదా, ఇవన్నీ కూడా మనకి పడలేదు. ఆర్నమెంట్లో అయితే ఇవన్నీ పడతాయి, మనకి ఆర్నమెంట్ కాదు కాబట్టి నాకు ఓన్లీ అంటే హోల్సేల్ ధరకే నాకు ఇదైతే ఇచ్చేశారు. అయితే నేను ఆ 3 గ్రాములు నాకు ఇంత ఎందుకు వచ్చింది 3 గ్రాములు అని మీరు అనుకోవచ్చు, కానీ ఇది 3 గ్రాములు కాదండి. మళ్ళీ మొన్న నేను అంటే 7వ నెలలో 2026 7వ నెల నేను తీసుకున్న గోల్డ్ ఆ టైంలో నాకు 14,000 ఉందండి. 14,400 చేంజ్ అయితే బిస్కెట్ ధర. అయితే అప్పుడు నేనేం చేశానంటే ఒక 40,000 దాచుకున్న మనీ ఉండే, ఆ మనీ తీసుకెళ్ళి నేనేం చేశానంటే కొంత అమౌంట్ నేను అంతకు ముందే అతనికి ఇన్స్టాల్మెంట్లో కట్టేసుకున్న ఇన్స్టాల్మెంట్ మనీ వచ్చేసి నాకు 10,500 అయితే అక్కడ అయ్యాయి. ఆ మనీ ఇంకా నేను 43,000 ఎక్స్ట్రా మనీ తీసుకెళ్ళాను. అంటే నేను ఎక్స్ట్రా ఎంత తీసుకున్నాను, పాత గోల్డ్ వచ్చేసి 3 గ్రాములు, తర్వాత కొత్త గోల్డ్ వచ్చేసి నేను 3 గ్రాముల 730 మిల్లీలు అయితే నేను తీసుకున్నాను. అంటే ఈ 3 గ్రాముల 730 మిల్లీలకి నాకు 53,000 చేంజ్ ఎంతో పడింది. అయితే 53,000కి చూడండి, ఇక్కడ నేను స్లిప్లో చూపిస్తున్నాను, మీకు క్లారిటీగా అర్థమవుతుందో లేదో. నాకు ఈ 3 గ్రాముల 700 మిల్లీలు తీసుకున్న ధర ఇక్కడ 14,400 గ్రాము ధర. అంటే నేను ఎంత తీసుకున్నాను ఇక్కడ 3 గ్రాముల 730 మిల్లీలు అయితే తీసుకున్నాను. అంతవరకే నేను మనీ అయితే పే చేశాను. అయితే ఎక్స్ట్రా 3 గ్రాములు నేను అంతకు ముందే తీసుకున్నాను కదా తక్కువలో ఉన్నప్పుడు, ఆ 3 గ్రాములు ఎక్స్చేంజ్ అనేది చేశాను. అంటే వాళ్ళకి రిటర్న్ ఇచ్చేసి నాకు చిన్న చిన్న పీసెస్ వద్దన్నా నాకు ఒకటే అంటే ఒక పెద్ద ముద్దలో అంటే ఒక పెద్ద మొత్తంలో నాకు కావాలి అని చెప్పేసి నేను ఆ 3 గ్రాములు రిటర్న్ ఇచ్చేసి నాకు దానికి ఎక్స్చేంజ్కి మనీ అయితే ఏం కట్ కాలేదండి, ఎక్స్చేంజ్ చేసుకున్నారు. ఎందుకంటే వాళ్ళు ఆ ముక్కల్ని ఎలాగైనా కరిగిచ్చేసి ఆర్నమెంట్ అయితే తయారు చేసుకుంటారు కాబట్టి నేను ఆ ముక్కలు అయితే రిటర్న్ చేసి నేను ఆ 3 గ్రాములు ఇప్పుడు కొత్తగా కొన్న 3 గ్రాముల 730 మిల్లీలు మొత్తం కలిపి నాకు 6 గ్రాముల 730 మిల్లీలు అయితే ఒక ముద్దగా నాకు ఇచ్చాడు. అయితే అది దాని వరకు నేను ధర అయితే వేయించుకొని స్లిప్ అయితే రాయించుకొని వచ్చాను. చూడండి, ఇక్కడ ఇంకొక ముద్ద అయితే చూపిస్తున్నాను కదా, అది వచ్చేసి 10 గ్రాముల అంటే ఒక తులం 50 మిల్లీలు అయితే ఉంది. ఒక తులం మీద 50 మిల్లీలు అయితే ఉంది. అంటే ఒక 10 గ్రాముల మీద 50 మిల్లీలు ఉంది. ఈ యువతలది వచ్చేసి అంటే రైట్ హ్యాండ్లో ఉంది కదా, అది వచ్చేసి చిన్న ముక్క నాకు 6 గ్రాముల 700 తర్వాత 30 మిల్లీగ్రామ్స్ అన్నట్టు. అంటే 6 గ్రాముల 730 మిల్లీలు అయితే ఈ చిన్న ముక్క, అది వచ్చేసి మనకి 10 గ్రాముల 50 మిల్లీలు అయితే వచ్చింది. అంటే దీనికి ఎంత కాస్ట్ పడింది, తులం అంటే మనకి ఇప్పుడు బిస్కెట్ ఎంత ఉందండి, మనకి ఆన్లైన్ రేట్లో 51,000 దాకా ఉంది. 50,000 చిల్లర ఏముంది, అంటే 1,50,000 చిల్లర ఉంది. అయితే నేను ఇక్కడ 1,51,000 నేను పే చేశాను. అంటే నేను ఆన్లైన్ పేమెంట్ చేశాను కాబట్టి కొంత అంటే అంటే మొత్తం ఆన్లైన్ పేమెంటే చేశాను. ఆన్లైన్ పేమెంట్ ఎందుకు చేయాల్సి వచ్చిందంటే నేను కొంత దీని మీద ఈ మనీ అంతా కూడా అంటే ఈ పెద్ద ముక్క తీసుకున్నాను కదా తులం, ఈ తులం బార్కి నేను లోన్ అయితే చేసుకున్నాను, అంటే లోన్ అయితే పెట్టుకున్నాను, గోల్డ్ లోను. నాకు ఇంట్లో ఆర్నమెంట్ ఉన్నాయని చెప్పాను కదా, అవి గోల్డ్ తీసుకెళ్ళి నేను బ్యాంకులో పెట్టేసి నాకు కావాల్సిన అంత అమౌంట్ తీసుకొని నేను దానికి ఇలా
ముద్ద అయితే తీసుకున్నాను. అంటే ఇందులో నువ్వు సేవ్ చేసింది ఏముందక్క అని మీరు అడగొచ్చు. ఫ్రెండ్స్, ఇంట్లో పెట్టుకుంటే దొంగల భయం కాస్త అవి ఉన్నా కూడా మనకి యూజ్ ఏమి ఉండదు. అంటే మనం కావాల్సిన వరకు మనం పెట్టుకుంటాము. అవసరం లేని పక్కన పడేసే కంటే ఇలా లోన్స్ పెట్టుకొని మనం ఇలా గోల్డ్ అనేది పెట్టుకుంటే ఇది కూడా సేవింగ్ లెక్కే కదండి. అంటే సంవత్సరము మనకి టైం ఇస్తారు, అంటే గోల్డ్ లోను కట్టేయడానికి. ఈ సంవత్సరంలో మనం 2 సార్లుగా కానీ 3 సార్లుగా కానీ ఎంత ఉంటే అంత మనం వెళ్ళి జమేసి వడ్డీ కట్టేసి రావచ్చు. అలా మనకి ఆప్షన్ ఉంది కాబట్టి నేను చేశానండి. నాకు ఎందుకంటే ఇంతకుముందు చిట్టి కట్టేదాన్ని, నెల చిట్టీలు కట్టేదాన్ని. ఈ నెల చిట్టీల వల్ల కాస్త మనీ ప్రాబ్లం అయితే అవుతుంది. ఈ ఒకదానికి అంటే సేవ్ చేయబోయి దానికోసం మళ్ళీ అప్పు చేయాల్సి వస్తుందేమో అన్న ఆలోచనతోటి వద్దు చిట్టీలు ఆపేద్దామనే ఆలోచనతోటి చిట్టీలన్నీ ఆపేసి నేను ఇలాగా గోల్డ్ అంటే ఆ చిట్టి కట్టే బదులు మనం నెలకి ఇంతని అమౌంట్ సేవ్ చేసుకొని చిల్లర అమౌంట్ తోటైతే మనం గ్రాము తీసుకోవచ్చు. కానీ అలా మనం కటింగ్ చేయించుకొని ఆ ముక్క ఈ ముక్క అని 2-3 పార్ట్లుగా అలా ముక్కలు తెచ్చి ఎక్కడ అనేది సేవ్ చేస్తామండి. అందుకని నేను కాకుండా ఇలా లోన్స్ పెట్టుకొని ఒక పెద్ద ముక్క అయితే అంటే ఒక 10 గ్రామ్స్ అయితే తీసుకున్న ఆ ముక్కని జాగ్రత్తగా సేవ్ చేయొచ్చు. పెద్ద ముక్క కాబట్టి ఇంకా చిన్న పార్ట్లుగా అయితే ఉండదు. కాబట్టి ఈ లోన్ అమౌంట్ ఏంటంటే మనము చిట్టి కడతాం కదా, చిట్టి ప్లేస్లో ఈ లోన్ అమౌంటే మనం నెలకింతని సేవ్ చేసి పక్కన పెట్టేసుకొని 6 నెలలకు ఒకసారి వెళ్ళి మనీ రిన్వాల్వ్ చేసుకొని గోల్డ్ లోన్ అనేది మళ్ళీ కొంత అమౌంట్ అనేది మనం అక్కడ జమేసి రావచ్చు. ఆ ఆప్షన్ మనకుంది. కాబట్టి ఏ అప్పులు లేనప్పుడు ఇలాంటి సేవింగ్ అనేది చాలా అంటే చాలా బెనిఫిట్ అండి. మనకి లాభమేనండి, లాస్ ఏముండదు. ఇంకా మనం వడ్డీకి తెస్తున్నాం కదా, మరి వడ్డీ ఎక్కువ పడుతుందేమో అని అనుకోవచ్చు. నేనైతే యూనియన్లో పెట్టాను కాబట్టి యూనియన్ బ్యాంక్ అండి నాది. యూనియన్ బ్యాంక్ కాబట్టి నాకు వచ్చేసి 75 పైసలు 65 ఆ లోపే పడుతుంది. అలా నేను కొంత అమౌంట్ అయితే లోన్ పెట్టుకొని ఈ పెద్ద ముక్క అయితే తీసుకున్నాను. నేను చిన్న ముక్క చూపించాను కదా, అదైతే నేను 2 పార్ట్లుగా తీసుకున్న ముక్క అది. ఫ్రెండ్స్, మీకు ఏమైనా అర్థం కాకపోయినా కూడా నన్ను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి అడగొచ్చు. ఏందక్క నువ్వేదో చెప్తున్నావు నాకు అర్థం కాలేదని మీరు అనుకోవద్దు. మీరు ఏదైనా అడగదలుచుకుంటే కామెంట్ రూపంలో కామెంట్ అయితే చేయండి. ఎందుకంటే ఇది ఆడవాళ్ళకే కాదండి, మగవాళ్ళకి కూడా ఉపయోగకరం. అంటే చిన్న మన సంతోషాలు, చిన్న ఆనందాలు, అంటే మనం దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలని పెద్దోళ్ళు ఒక సామెత చెప్పారు కదా, ఆ విధంగానే మనం చిన్న విషయాలలో చిన్న సంతోషాలు, చిన్న ఆనందాలు ఇవే మనం సాక్రిఫైస్ చేసుకొని కొంత మన కోరికలు, అంటే మనం ఏమేమి కొనాలి, ఇవి కొనుక్కోవాలి, ఇది అందరు వేసుకుంటున్నారని ఆ చిన్న కోరిక అనేది మనం సాక్రిఫై చేసుకుంటే ఇలాంటి సేవింగ్ అనేది చేయొచ్చు. అంటే మనం అందరూ వేలల్లో పట్టు చీర తీసుకున్నారు, లేడీస్ సంగతి చెప్తున్నానండి. ఆ వేలల్లో లక్షలలో పట్టు చీర తీసుకున్నారు. అంత అమౌంట్ మన మధ్యతరగతి వాళ్ళు పెట్టకపోయినప్పటికీ కనీసం 5,000 లేదా 2,000 లేదా 3 అట్లా 1,000లలో తీసుకుంటారు. అలా కూడా అవసరం లేదండి. ఎందుకంటే ఒక్కసారిగా అవసరం వచ్చిందనుకోండి, కానీ డబ్బులు మాత్రం వేలల్లో. అదే 5,000 6,000 మనకి ఏదన్నా రేపటి రోజున ఉపయోగపడవచ్చు. కానీ ఆ సారీ తీసుకెళ్ళి బ్యాంకులో పెడితే మనకి అస్సలు యూజ్లెస్, అంటే వాళ్ళు నవ్వుతారు కూడా. అంత అవసరం లేని అతికి మించిన ఈ చిన్న మొత్తాన్ని వృధా చేసే కంటే మనం కాస్త అమౌంట్ ఇలా సేవ్ చేసుకొని మనకు మనమే కింగ్ అనిపించుకోవడం బెటర్ కదా ఫ్రెండ్స్. నా ఆలోచన, నా యొక్క చిన్న టిప్పు మీకు అర్థమైందా అని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే మళ్ళీ చెప్తున్నాను, కామెంట్ రూపంలో మళ్ళీ కామెంట్ అయితే చేయొచ్చు. మీకు మళ్ళీ వీడియో చేసి పెట్టాలని అంటే మీ కామెంట్ని బట్టి నేను మళ్ళీ వీడియో కూడా ఫుల్ వీడియో చేసి మీకు ఇంకా క్లారిటీ ఇవ్వడానికి ప్రయత్నం అయితే చేస్తా. ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మన సిల్వర్ సేవింగ్ అనేది ఎలా చేసుకోవాలి అనేది మీకు క్లారిటీ అయితే చెప్తాను. అంటే ఆ సేవింగ్ కూడా ఎన్ని డేస్లో మనం కంప్లీట్ చేసుకోవాలి, ఎంత అమౌంట్ సేవ్ చేయాలి అనేది కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. చిన్న లైక్ అయితే ఇస్తారు కదా ఈ వీడియోకి. చాలా ధన్యవాదాలు ఫ్రెండ్స్.